వాళ్ళ అమ్మ నాన్న లేరు అక్కడ? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కానీ వాళ్ళు ఏమనలేదంట సార్. వాళ్ళ మేనత్త, వాళ్ళ మామ, వాళ్ళ ఇంకా వేరే వాళ్ళు వాళ్ళే కొట్టినారంట, వాళ్ళే అడిగినారంట. వాళ్ళ డాడీ ఇక్కడనే కొట్టిండంట కానీ అక్కడ అడిగినంట అంతే. మాట్లాడతారా? శ్వేత గారు మాట్లాడుతున్నట్టున్నారు కదా, మాట్లాడతారా? మాట్లాడలేదు సార్. కాదు, 4 నెలల తర్వాత మొన్న ఎందుకు రావాల్సి వచ్చింది? పెళ్ళై 4 నెలలు అవుతోంది. ఇటు మీ పేరెంట్స్ దగ్గర లేరు, వాళ్ళకి కూడా టచ్లో లేరు, శ్వేత వాళ్ళ పేరెంట్స్ కూడా టచ్లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారు మీరు. మొన్నే ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజే ఎందుకు వచ్చారు మరి టార్గెట్ చేసి? వాళ్ళ మేనత్త మేనమామ చేసినారు సార్. ఈరోజు రేపు పోయి ఇట్లా వేయాలి, తీసుకోవాలి, కిడ్నాప్ వేయాలి, చంపేద్దామని చేసినారు సార్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి, మీ అమ్మ నాన్న అన్న వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంతో ఇంతో వాళ్ళని తోయడమో పంపించడమో ఈరోజు జరిగింది. ఒకవేళ వీళ్ళు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మీరు నిజంగా మీరు రెంట్కున్న దగ్గరే ఉండి ఉంటే, ఇద్దరే ఉండేవారు, అక్కడ ఉంటే చంపేసే వాళ్ళ ఇక చంపేసేవాళ్ళు సార్. నేను మళ్ళీ శ్వేత మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారా మీతో? మాట్లాడలేదు సార్. వాళ్ళని తీసుకెళ్ళినారు పోలీసు వాళ్ళు. శ్వేతని ఎత్తి తీసుకొచ్చాను సార్. ఓకే, మీతో ఏం మాట్లాడలేదు? శ్వేత వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడలేదు మీతో? మాతో ఏం మాట్లాడలేదు సార్. ఓకే, పోనీ ఏమైనా స్టేట్మెంట్ రాసి ఇచ్చారా పోలీసుల దగ్గర? ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళమని కానీ, వాళ్ళతో మాట్లాడమని కానీ, వాళ్ళపై ఎటువంటి దాడి చేయమని కానీ ఏమైనా రాసిచ్చారా? అంటే ఆ డిస్కషన్ జరిగిందా? జరగలేదు అనుకుంటా సార్. ఓకే, పోనీ మీరు తెలుసుకోండి, మాతో డైరెక్ట్గా శ్వేత మాట్లాడకపోయినా కూడా మీరు శ్వేతతో తెలుసుకోండి, అటువంటి డిస్కషన్ ఏమైనా అయిందా? అంటే మళ్ళీ మేము ఎక్కడికి పోయినా వస్తామంటే, గతంలో మీరే అన్నారు కదా స్క్రూ డ్రైవర్ బట్టి గుచ్చారు, నోట్లో యాసిడ్ పోస్తారని చెప్పి నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పావు కదా. సో ఆ రకంగా మళ్ళీ బెదిరించారట, ఒకసారి మీరు అడగండి, శ్వేతను అడగండి. వాళ్ళ పేరెంట్స్ ఏం బెదిరియాలంట సార్. వాళ్ళ అత్తనే బెదిరించిందంట సార్. ఇవన్నీ చెప్పిందా? మళ్ళీ చంపేస్తాం గింపేస్తాం మాట్లాడుకొచ్చిందా? అన్నదంట సార్. వాళ్ళ మామ వాళ్ళ అత్తనే చేసినారంట సార్. ఎందుకు కన్న తల్లిదండ్రికి లేనటువంటి పట్టింపు అటు అత్తామామకి ఎందుకు వచ్చింది మరి? వాళ్ళ అత్తకు బిడ్డలు కొడుకులు ఎవరు లేరు సార్. మొత్తం ఇట్లనే చేస్తుందంట సార్. అప్పటి నుంచి వాళ్ళు ఆమెను రెచ్చగొడుతుందంటే ఇట్లా చేస్తారంట సార్. ఆమె ఎక్కించి చెప్తే వీళ్ళు ఇట్లా చేసినారు సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ శ్వేతను తీసుకెళ్ళి అత్త వాళ్ళ కొడుకు వాళ్ళకి ఏమైనా వివాహం చేయాలనుకున్నారా ఏంటి? అలాంటి ఆలోచనేనా? ఏమో సార్, తెలియదు సార్. సో ఏం చెప్పారు ఇంకా శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంట మరి శ్వేత గారికి? శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చూసుకోండి, మంచిగానే చూసుకోండి అని అడిగినారంట సార్. అంతే, మంచిగానే ఉన్నారా, ఏడున్నారు అని అడిగినారంట. ఓకే, శ్వేత వాళ్ళ మామ అంటే వీళ్ళ మమ్మీ తమ్ముడు వీళ్ళ మేనత్తనే కొట్టినారంట సార్. కొట్టి అడుగుతున్నారంట చంపేస్తాం అట్లా. మళ్ళీ బయట వాళ్ళు ఇద్దరు. అంటే డైరెక్ట్గా మళ్ళీ చంపేస్తామని బెదిరిస్తుంటే పోలీసులకు చెప్పిందా ఈ మాట? శ్వేత గారు పోలీసులకు చెప్పారా ఇట్లా అంటున్నారు, మళ్ళీ మా మేనత్త మా మేనమామ మా అమ్మ నాన్న చంపేస్తామంటున్నారని చెప్పి మళ్ళీ పోలీసులకు చెప్పారా? వాళ్ళ అమ్మ నాన్న ఏమనలేంట సార్. వాళ్ళ అత్తనే అన్నదంట, చెప్పిందంట. ఈ విషయం చెప్పిందా పోలీసులకు? చెప్పారా మళ్ళీ? చెప్పిందంట సార్. ఓకే, అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏంటమ్మా? శ్వేతని అడగండి ఒకసారి, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? అంటే ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడం అబ్జెక్షనా, లేకపోతే ప్రవీణ్ దగ్గర డబ్బులు లేవనా? అంటే ఏంటి అబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా కాదు, మీకు వరుసకు కూడా బాగా మరదలు అవుతారని చెప్తున్నారు కాబట్టి
వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి అసలు? మీ పేరెంట్స్కి సొంత తల్లిదండ్రులు లేనటువంటి అబ్జెక్షన్ మేనత్త మేనమామకి ఏమొచ్చింది? వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారంట సార్. వాళ్ళ మేనత్తనే ఫోర్స్ చేసిందంట, వద్దు అని చంపేదాము, వీళ్ళని తీసుకొచ్చుకున్నాము, వేరే పెళ్లి చేద్దాము అని అన్నదంట సార్. అంటే మిమ్మల్ని చంపేసి మళ్ళీ శ్వేత వేరే పెళ్లి చేయాల ఆలోచన మేనత్తకు వచ్చింది. అవునవును. ఓకే, ఇప్పుడు ఆ విషయం పోలీసులు చెప్పారా మరి? మేనత్త గురించి పోలీసులతో అన్నారా ఇట్లా చంపేస్తారంటోందని? అన్నారంట సార్. పోలీసులు ఏం చెప్పారు మరి? కేసు పెట్టినారు సార్, స్టేట్మెంట్ చేసుకున్నారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రవీణ్ ఆ స్పాట్లో కనుక ఇక్కడ వీడియోలో చూసినా మీ అన్న స్నానం చేస్తూ ఉన్నాడు, అట్లే బట్టలు లేకుండా బయటకు వచ్చేసారు, నాన్న ఉన్నారు, అమ్ముంది, చుట్టుపక్కల వాళ్ళు 4-5 జిల్లాలు వచ్చిర్రు, మీరు అక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళందరూ సహాయం చేసిర్రు, ఆ స్పాట్లో మీకు ఏం జరగకుండా ఉండిపోయింది. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దాడి కనుక జరగాల్సి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మేనత్త అన్నది మిమ్మల్ని చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో మీకు ఇంకా ప్రాణహారం ఉందనుకుంటున్నారా మీరు? అవును సార్, అలా బయట వాళ్ళు ఉంది సార్, ఉంది ప్రాణాయామం పక్క ఉంది సార్. వాళ్ళ మేనత్త బయట వాళ్ళిద్దరే చంపేదామని పక్క అనుకున్నారంట సార్. వాళ్ళ డాడీ కూడా ఏమొద్దు, ఉన్నది మంచిగానే ఉంది కదా అన్నారంట సార్. ఓకే, వద్దు వాడిని చంపేసి తోలుకొచ్చుకొని వేరే పెళ్ళైనా చేద్దాం లేదా చంపేద్దామని చెప్పిందంట సార్. ఓకే, నేను అప్పగించే టైంలో ఎవరు రాలేదైతే, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదు మీకు అప్పగించే టైంకి? వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదైతే అక్కడికి? ఎవరు రాలేదు సార్. పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకున్నారంట సార్. వాళ్ళని తీసుకున్నారా కస్టడీకి? ఎవరెవరిని కస్టడీ తీసుకున్నారు? పోలీసు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని సార్. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్నా, మేనత్త వాళ్ళ కూడా? అందరినీ సార్. ఓకే, ఎంతమందిని మొత్తం? 7-8 మెంబర్స్ సార్. ఓకే, సో ప్రవీణ్ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ భార్య మీ దగ్గరకు వచ్చేసింది 4 నెలల తర్వాత, కొన్ని అనుకోని, అంటే మీరు మొదట్లో కూడా నాకు తెలిసి ఇంత ఇబ్బంది పడలేదు వివాహం అయిన తర్వాత కూడా, కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది పడ్డారు, మీకు గాయాలయ్యాయి, మీ అమ్మ నాన్నకు గాయాలయ్యాయి, మీ అన్నకు కూడా దెబ్బలు తాకినాయి, ఇప్పుడు మీ ఆవిడ కూడా ఇబ్బంది పడుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ రావు సార్. వాళ్ళ మేనత్తనే చేస్తుంది.